మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మనం ఈరోజు చర్చలోకి వెళ్దాం. కొడాల నాని గారి మీద ఆ రకంగా అసెంబ్లీలో మాట్లాడినట్టుకి, ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినట్టుకి కేసులు పెట్టాల్సి వస్తే ఎంతమంది తెలుగుదేశం నేతల మీద పెట్టాలి, ఏం కదా, మొత్తం అందరి మీద పెట్టేస్తే గొడవ లేకుండా పోతుంది కదా. అటు ఇటు రెండు వైపులా మాకేం అభ్యంతరం లేదు. ఆ గౌరవం ఆమె ఆ పాప ఎవరో ఆమె ఆ పని కూడా చేస్తే నేనైతే హర్షిస్తాను. రైట్, పలానా వాళ్ళు మాట్లాడారు, అవన్నీ తప్పే, ఆళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తే మాత్రం ఆవిడని అభినందించాలి. ఖచ్చితంగా అలాంటి పౌరుల్ని మనం ప్రోత్సహించాలి కూడా. ఒకవేళ నిజంగా అలాంటి వాటి మీద వాళ్ళంతా కూడా గట్టిగా పనిచేస్తే. తిలక్ గారు చెప్పండి, ఏమిటి మరి ఇట్లా కొడాల నాని గారిని మెల్లగా ఇరికించడానికి ప్రయత్నమా? పోలీసులు ఆ రకంగా నమోదు చేస్తే ఆ పాప ఫిర్యాదు చేయడానికి మనం ఎవరు తప్పు పట్టట్ల, వాళ్ళ ఇష్టం, వాళ్ళ హక్కు అంటున్నారు. మరి అయినప్పటికి కూడా వీళ్ళు పోలీసులు ఇట్లా ఇటువంటి వాటిని టేకప్ చేసి ఇప్పటికే 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తున్నారట కొన్ని సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన. ఆ తర్వాత అరెస్ట్ చూపిస్తున్నారంట. ఏమిటి దారుణం? ఇంకోవైపు ఏమో సరే మీరు వేశారు కాబట్టి దాని గురించి మీరేం మాట్లాడరేమో, అడిషనల్ అఫిట్ దానికి తగ్గట్టుగానే అయితే ఎల్లో మీడియాలో మీరు రాసిన దాన్ని ధృవీకరిస్తూ వార్తలు కూడా వచ్చాయి. అది జరిగింది ఇది జరిగింది అప్పట్లో అని. మీరేమో చంద్రబాబుతో సహా వాళ్ళంతా కుంభకోణాల నిధులు ఆఫీసర్లను ఎట్లా బెదిరిస్తున్నారు అవన్నీ కూడా మీరు ఇచ్చారు. మీకు ఇబ్బంది లేకపోతే ఆ విషయం మీద మాట్లాడండి, లేదంటే ఈ సోషల్ యాక్టివిస్టుల మీద ఏ రకంగా జరుగుతూ ఉంది ఏం కదా. ఈ రకంగా కొడాల నాని అట్లా ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర పుస్తకంలో ఉన్న అంశాలన్నింటినీ బోమన్ గారు చదివినిపించారు. మరి దగ్గుబాటి గారి అంత తీవ్రమైనటువంటి అభియోగాలు మోపారు కదా చంద్రబాబు గారి మీద. మరి దగ్గుబాటి గారి మీద అది అప్పుడు ఇప్పుడు ఈ ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళ మనోభావాలు చంద్రబాబు గారి మీద ఇంత ఆరోపణలు చేస్తావా? సారా ఇంటి బాట్లింగ్ ప్లాంట్లో కానీ ఇతరత్రా కానీ చంద్రబాబుని ఎన్టీ రామారావు గారు ఎట్లా చేసింది కానీ ఇవన్నీ కూడా మా మనోభావాలు దెబ్బతీశాయి, మీరు ఇట్లాంటి రాశారు కాబట్టి అని దగ్గుబాటి గారి మీద కేసు పెట్టొచ్చా? కేవలం కొడాల నాని గారు మాత్రమే ఇప్పుడు ఇటువంటి కేసులకి అర్హుడవుతారా, దగ్గుబాటి గారు అవరా అన్నది నా ప్రశ్న. నమస్కారం కేసరి గారు. నమస్కారం. కేరళలో ఉన్న శివశంకర్ గారికి, బాలగారికి నమస్కారం. ఇప్పుడు ఈ సోషల్ యాక్టివిటీస్ మీద కేసులు అనేది వన్ సైడ్ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియాలో సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ఒక బిల్లు తీసుకొస్తున్నారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు బిల్లులు ఎన్ని తీసుకురావచ్చు, చట్టాలు ఎన్నైనా చేయవచ్చు. చట్టం అమలులో వన్ సైడ్ ఒక పక్కన మాత్రమే చేస్తే ఆ ఏ చట్టం అన్నా ఉపయోగం లేదు. ఒక పక్కన వాళ్ళ మీద ఆరోపణలకి ఫిర్యాదులు తీసుకుని అరెస్టులు చేయటం, దాంట్లో ఇల్లీగల్ గా దాని మీద 3rd డిగ్రీ ఉపయోగించడం, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఇటువంటి చట్టాలున్న ఉపయోగం ఏముంది? ఒక చట్టం ప్రకారం మీరు ఒక పార్టీ మీదో ఒక సెక్షన్ మీదో కొంతమంది మీదో కేసులు పెట్టడం, అధికార పార్టీ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ మీద కేసులు లేకుండా చేయటం అనేది ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దానివల్ల ఉపయోగం ఉంది. ఇది పైకి ఏదో పూత పూసి ప్రతిపక్ష పార్టీలను మరింతగా వేధించడానికి పనికి వచ్చే చట్టం ఉంటుంది తప్ప నిష్పాక్షికంగా సోషల్ మీడియాని కట్టడి చేసే ప్రయత్నం అని నేను అనుకోవట్లేదు. 1. 2, అసలు సోషల్ మీడియా మీద ఎందుకు దాడి జరుగుతుంది అని అంటే, ఈ రాష్ట్రంలో దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కొన్ని మీడియా సంస్థలు, మెజారిటీ మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు సాక్షి అనే పత్రిక లేకపోతే రెండో వైపు వాదన వినపడదు, ప్రజలకి తెలియదు, అందుకనే సాక్షి పేపరు, సాక్షి టీవీ తీసుకొస్తున్నామని చాలా స్పష్టంగా బహిరంగంగా చెప్పారు. ఆ వాస్తవం అది ఆచరణలో క్లియర్ గా కనిపిస్తుంది. అది రెండో వైపు వాస్తవాల్ని సాక్షి బయటికి చూపిస్తోందని. ఈ నేపథ్యంలో మెజారిటీ మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతుందని అనిపిస్తుంది. అటువంటిప్పుడు సోషల్ మీడియాని కట్టడి చేస్తే ఇంకా వాళ్ళకి మెజారిటీ మీడియా, సోషల్ మీడియా కట్టడి చేయటం మొత్తం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాకుండా ఉంటాయి. కాబట్టి అప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పేది ఎక్కువగా జనంలోకి వెళ్లకుండా పోతుంది అనే ఉద్దేశంతోనే ఈ దాడులన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇక ఈ కొడాల నాని గారి మీద కేసు అనేప్పటికీ అసెంబ్లీలో మాట్లాడిన అదే చెప్పేది, చట్టం ఏదైనా కానీ వాళ్ళకి అనుకూలంగా చేయదలుచుకున్నప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తాము. అరెస్ట్ చేసినప్పుడు డిఎస్పీ లాంటి వాళ్ళు, ఎస్పీ లాంటి వాళ్ళు ఉత్తర కొరియా గురించి ప్రస్తావన చేయటం, లేకపోతే ఇంకొక అరబ్ కంట్రీస్ లో ప్రస్తావన చేయటం చేస్తే
ఇప్పుడు మొన్న ఒక ఎస్పీ గారు డిఐజీ గారు చెప్పారు, అరబ్ కంట్రీస్ లో అయితే ఉరిదీస్తారో రాళ్లతో కొడతారని. మరి ఉత్తర కొరియాలో ఇట్లా మాట్లాడితే అధికారులు ఏం చేస్తారో కూడా తెలిసి ఉండాలి ఆయనకి. మరి అది తెలియకుండా మాట్లాడారా? అసలు ఇప్పుడు వరదలు వస్తే నిర్లక్ష్యం వహించారని చెప్పేసి అధికారులను ఉరిదీయించాడు ఉత్తర కొరియాలో. మరి అది కూడా తెలిసి ఉండాలి డిఐజీ గారికి. వలన చట్టాలు ఎన్నున్నా చట్టాల అమల్లో మాత్రం నిష్పాక్షికత, చిత్తశుద్ధి లేకపోతే ఇది అధికార పార్టీకి అనుకూలమైన చట్టాలుగానే మారతాయి తప్ప మరొకటి కాదు. బాధితులకి నష్టం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఇంకోటి, ఈ కేసుల్లో మరొకటి గమనించదగ్గ అంశం ఒకటి, సరే అధికార పార్టీ మీద ఎప్పుడో పెట్టిన వ్యాఖ్యలు, ఉదాహరణకు కొడాలి నాని గారు ఆయన అసభ్యంగా లేకపోతే అనుచితంగా మాట్లాడారండి. ఇది ఒక పార్టీకి పరిమితం కాదు కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషించిన సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు దూషించారు, లోకేష్ గారు దూషించారు, ఇంకా చాలా మంది అలా మాట్లాడారు. మరి ఆ అనుచిత పదాలకి సమర్థించుకుంటూ, ఉదాహరణకు బోషడెక్కి అనే పదాన్ని సమర్థించుకుంటూ ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఉరిదీస్తే తప్పేంటన్నారు, చంపేస్తే నీకు వచ్చే ఎవరు అడ్డొస్తారన్నారు, మాట్లాడాం. అందువల్ల చట్టాలు అమలు చేయడంలో అది ఆ రకమైన కేసులు ఒకసారి వన్ సైడ్ తెలుగుదేశం పార్టీని విమర్శించిన వాళ్ళని, వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కేసులు పెడతారు. మరి వాళ్ళు అనుసరించి వాళ్ళు చేసిన వాటి గురించి మాత్రం పట్టించుకోండి. మీరు నిన్న ఇందాక ఎవరో చెప్తున్నారు సార్, నేనైతే ఆ టీవీలు చూడలేదు కానీ ఒక ఆమె ఎవరో కూర్చుని జగన్ గారిని నానా అరాచకంగా మాట్లాడిందట. ఆ భాష మాట్లాడాలంటేనే మనం సభ్య సమాజం అంగీకరించలేదు, అట్లాంటి భాష మాట్లాడిందట. మరి ఇప్పుడు ఆవిడ మీద కూడా కేసులు పెడతారా? మరి వీళ్ళు కంప్లైంట్, వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తారో లేదో నాకు ఐడియా లేదు, శివశంకర్ గారి తర్వాత చెప్తారు. అట్లాంటివి మరి అటువంటివి జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందాక కొడాలి నాని గారి మీద చేసిన వాళ్ళని మనం అభినందిస్తున్నాం కదా, అటువంటి ఫిర్యాదులు చేయదలుచుకున్న వాళ్ళు అట్లాంటివి ఏం జరిగినా సరే మరి ఇప్పుడు ఆ మహా టీవీలో మాట్లాడిన వాళ్ళ మీద కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారా? మరి చేస్తే మనం ఎవరు చేసినా అభినందించవచ్చు, దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది తర్వాత తేలుతుంది. కానీ ఈ రకంగా ఒక వన్ సైడ్గా వెళ్తే ఎంత ప్రమాదం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ రకంగా రాశారు చంద్రబాబు గారి మీద, మరి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? ఇప్పుడు చంద్రబాబు గారి అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నట్లా కాదా? ఒకటి శ్రీనివాస్ గారు, దగ్గుబాటి సార్ గారు ఇంకోటి గారు, చట్టం వన్ సైడ్ అమలు జరుగుతున్నప్పుడు అసలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు లేనప్పుడు దగ్గుబాటి సార్ మీద ఎందుకు పెడతారు? వాళ్ళు తెలుగుదేశంకి అవసరమైన వాళ్ళ మీద ఫిర్యాదులు చేసే వాళ్ళకి కూడా అటువంటివి కూడా చేస్తే ఇంకా బాగుంటది కదా అని నా సలహా. లేదు, తెలుగుదేశం పార్టీ మీద ఒక్కడి మీద కూడా, ఒక్క మహాసేన రాజేష్ మీద మాత్రం మొన్న కేసు రిజిస్టర్ అయింది. అతను కూడా నా మీద ఎందుకు పెట్టాడు తెలియట్లేదు, ఇదే మాట్లాడాడు. మిగతా వాళ్ళు ఎవరి మీద, తెలుగుదేశం కానీ జనసేన మీద కానీ అసలు కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోరా? అసలు తీసుకోవట్లేదు కదా, తీసుకోరా, గొడవ లేదు. ఇప్పుడు తెలుగుదేశం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి వచ్చినటువంటి 2009 నుంచి వచ్చిన పోస్టులు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల మీద ఒక కమిషన్ ఏమనండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమనండి, హైకోర్టు సిబిఐకి అప్పు చెప్పేస్తే సరి, అది వేస్తే సరిపోతుంది కదా. ఏ పార్టీ ఎక్కువ చేసిందని తెలిసిపోతుంది. అప్పుడు ఎవరు తప్పు చేసినా, ఎవరు అసభ్యంగా మాట్లాడినా, కందిపప్పు తూకం తక్కువ వచ్చిందన్న కేసు పెట్టి, లేదా రేట్ పెరిగినా కేసు పెట్టి, అసలు ఇప్పుడు హామీలు గుర్తు చేస్తే కేసు పెట్టి, అదే ఈ కేసుల మాట ఏం జరుగుతుందంటే, ఈ రాష్ట్రంలో పెరుగుతున్న ధరల గురించి పట్టించుకోవడానికి అవకాశం లేకుండా ప్రజల దృష్టిని మళ్లించారు. ఒకటి. 2, ప్రభుత్వ హామీలు అమలు జరపకపోయినా ప్రజల దృష్టిని మళ్లించడానికి దీన్ని అవకాశంగా తీసుకున్నారు. 2. 3, ప్రభుత్వ బడ్జెట్ లో లోపాల గురించి మాట్లాడడానికి అవకాశం లేకుండా, చర్చించుకోవడానికి అవకాశం లేకుండా ప్రజల్ని పక్కదారి పట్టించారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక కేసులో ఎందుకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఇవన్నీ పక్కదారి పడతాయి. వాళ్ళు చేసే తప్పులు బయటకు రావట్లేదు, లోగడ జరిగిన లోపాలు జరగట్లేదు. ఇంకో మాట చెప్తానండి మీకు, ఈ మధ్య 2-3 పండుగలు వచ్చినాయి. ఆ పండుగలప్పుడు పచారీ షాప్కి వెళ్ళండి, లేదా క్లాత్ షాప్కి వెళ్ళండి, లేదా ఇంకొక షాప్కి వెళ్ళండి, వ్యాపారాలు లేవని చెప్పారు. ఎందుకనంటే జగన్ గారు ఉంటే జనం దగ్గర డబ్బులు రొటేట్ అయ్యాయి, మా దగ్గర వ్యాపారం జరిగేది. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయండి జనం దగ్గర? చంద్రబాబు నాయుడు గారు మొత్తం జేబులు ఖాళీ చేసి ధరలే పెంచేశాడు. ఉన్న డబ్బులు ఏమో ఆ నిత్యావసర వస్తువులు కొంటకే సాడలేదు, అందువల్ల మేము మా వ్యాపారాలు పడిపోయాయని చెప్తున్నాను. ఇది జరుగుతుంది. మరి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాల్సిన నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఏదో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. అసలు సమస్య వదిలేసి, ధరలు తగ్గించే సమస్య వదిలేసి బియ్యం మిల్లుల మీద దాడిలో చేస్తున్నానని అంటాడు. మరి కాకినాడ దాడులు చేశాడు, మరి ఏం చేశాడు, ఆ కేసులు ఏమైనా ఎవరికి తెలియదు.
ఇంకా జిల్లాల్లోకి వెళ్ళి కేసులు మిల్లుల మీద దాడి రైట్. చేస్తారు. అయితే అవన్నీ ఒక ఎత్తేది. ఇప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు కదా, దాని మీద కూడా కామెంట్ చేస్తే మళ్ళీ శివశంకర్ గారితో మాట్లాడదాం. ఈ థర్డ్ డిగ్రీ ఇప్పుడు ప్రయోగించడం third ఏంటి, మరి అదనపు అఫిడవిట్ ఏదో వేశారట కదా, దాని గురించి మీరు మాట్లాడటం బాగుంటుందో బాగోదు, మరి మీ ఇష్టం. సోషల్ మీడియాలో నేను వేసిన థర్డ్ పిటిషన్ డిగ్రీ గురించి అయితే థర్డ్ డిగ్రీ నేను చేయటం మాట్లాడను. ధర్మమేనా పోలీసులు ఎట్లా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన? ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఈ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి ఒక ఆరోపణ చేసి నానా రచ్చ చేశారు. సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ చేసినా కానీ మళ్ళీ ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి మళ్ళీ దాని మీద రచ్చ చేస్తారు. ఇప్పుడు ఇంతమంది మీద చిలకలూరుపేట అమ్మాయి మీద కొట్టారని చెప్పి ఆమె కోర్టులో చెప్తే మరి ఆమె మీద మళ్ళీ వేరే కేసు పెట్టి మళ్ళీ వేరే చోటకి తరలించడం, ఇలా వేధిస్తున్నారు. మరి ఆ కేసులు ఏమవుతున్నాయి? కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏమైంది ఎవరికి తెలియదు. దానికి కంప్లైంట్ ఇప్పుడు ఆవిడ కోర్టులో కంప్లైంట్ చేస్తే హాస్పిటల్కి పంపించారు. నాకు తెలిసిన సమాచారం అయితే హాస్పిటల్లో కూడా తారుమారు చేశారు రిపోర్ట్ అని చెప్పేసి వింటున్నాను. అదొకటి ఇట్లా జరిగితే ప్రభుత్వమే ముద్దాయిగా నిలబడితే ఇక ఏ కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం ఏంటి? ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కోర్టుల్లో కూడా చెప్తే హాస్పిటల్స్ లో మేనేజ్ చేస్తే ఏం చేయాలి? ఇక రైట్. అందువల్ల ఏ చట్టాలు ఉన్నా అమలు చేయడంలోనే దాని లోపం తప్ప మరి ఒకటి కాదని నేను అనుకున్నాను. అందుకే 2009 నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపితే ఎవరు దోషులు ఎవరు ఎవరు ముద్దాయిలు తప్పుంటే వాళ్ళ మీద చర్య తీసుకోమనండి, మనకి అభ్యంతరం ఏముంటుంది? కానీ అదేనండి. మీరు చెప్పినట్టు ఏకపక్షంగా కాకుండా. రైట్.